హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రచబడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో పరిచయం చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్లో బాగా ఉపయోగపడే టిప్స్ అండి. మరి వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. చూడండి, చాలా మంది ఇళ్లల్లో ఎక్కువగా ఎర్రచీమలు వస్తూ ఉంటాయి కదా. ఎర్రచీమలు ఉన్నాయనుకోండి, చిన్నపిల్లలు ఆడుకునే పిల్లలు, దోగాడ పిల్లలు ఉన్నారనుకోండి, అవి కుడుతూ ఉంటాయి. చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనము అన్నం పెట్టినా ఏది పెట్టినా కూడా చీమలు పడతా ఉంటాయి అన్నమాట. అలా చీమలు పట్టిన తర్వాత మనం అస్సలు తినలేము కదా. మరి చీమలు రాకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. వంట సోడా ఉంటుంది కదా, వంట సోడాని అయితే ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఒక ప్లేట్లోకి కానీ ఒక మూతలోకి కానీ వేసేసుకోండి. తర్వాత దాంట్లోనే పసుపును కూడా వేసుకోండి 1 టేబుల్ స్పూన్. రెండింటిని బాగా కలిపేసేసి ఎక్కడైతే చీమలు వస్తూ ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ పొడినైతే మనం చల్లుకోవాలన్నమాట. ఇలా చల్లడం వల్ల ఏమవుతుందంటే చీమలు అనేది అస్సలు రావు, అక్కడి నుంచి పారిపోతాయి. మనము చెప్పొచ్చు లక్ష్మణ రేఖ అవన్నీ ఉన్నాయి కదా, అవి గీస్తే సరిపోతుంది కదా అని. అవి కూడా గీయచ్చు చిన్నపిల్లలు లేనప్పుడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు అది మనము ఎక్కడైనా గీసామనుకోండి చేతులతో పట్టుకుంటూ ఉంటారు. ఆడితేప్పుడు దానిపైన పెట్టేసి మళ్ళీ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అది సేఫ్టీ కాదనమాట. చిన్నపిల్లలు లేని వాళ్ళైతే అది వాడచ్చు. చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా అసలు చీమలు అనేది రావన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మీరు గోధుమ పిండిని కలిపేటప్పుడు చెయ్యి పెట్టి కలపాల్సిన అవసరం లేకుండా ఇలా కనుక చేశారంటే పిండి చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మనం కలిపిన వెంటనే చపాతీలు కూడా చేసేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ అయితే గోధుమ పిండి ప్యాకెట్ని తీసుకొని మీకు ఎంత పిండి కావాలనో అంత ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే వేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు వేసేసుకొని కొన్ని పాలను అయితే పోయండి. కాంచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, కొన్ని పాలను పోయండి. అలాగే వాటర్ కూడా సరిపడినంత వాటర్ పోసుకొని ఇంకా ఇలా ఇప్పుడు మూత పెట్టేసేసి దీన్ని మిక్సీ తిప్పేసేయండి. 1-2 సార్లు అలా తిప్పామనుకోండి బాగా కలిసిపోతుంది అనమాట. చూడండి, వాటర్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఒకవేళ వాటర్ తక్కువ అనిపిస్తే మళ్ళీ మనం తిప్పేటప్పుడే కొద్దిగా వేసుకొని తిప్పేసుకోండి. చూడండి, ఇంక ఇప్పుడైతే పిండిని ఇలా తీసి పెట్టేసుకున్నాం కదా, ఇది చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. పిండి మనం చేతితో కలిపిన దానికంటే చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకొకసారి ఇలా బాగా కలిపేసుకోండి. మనకి చెయ్యి నొప్పి పుట్టదు. ఎంత పిండి కావాలన్నా కలిపేసుకోవచ్చు. బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు పిండి ఎక్కువగా కలపాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం ఇలా ఒక 2-3 సార్లు మిక్సీ జార్లో వేసేసుకున్నామంటే మనకి పిండి సరిపడినంత అవుతుందన్నమాట. తర్వాత ఈ విధంగా బాగా అనేసుకొని ఇంకా వెంటనే మీరు చపాతీలు అయితే రుద్దేసుకోవచ్చు. నానబెట్టాల్సిన అవసరమే ఉండదు. మామూలుగా చేసిన పిండి, చేత్తో కలిపిన పిండి కంటే ఇలా మిక్సీలో పట్టి కలిపిన చపాతీలు చాలా స్మూత్గా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. మీకు టైం ఉంటే నానబెట్టేసుకొని, లేదంటే వెంటనే చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చీరల్ని ఇలా కనుక మడత పెట్టేసామనుకోండి, మనం బీరువాల నుంచి తీసేటప్పుడు అది పడిపోవడం ఉండదు, మడత ఊడిపోవడం ఉండదు. చాలాసార్లు మడత ఊడిపోయేసి మళ్ళీ మనం ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. అలాగే మడతలు ఊడిపోతూ ఉంటాయి. అలాగే మళ్ళీ మనకి పని కూడా డబల్ అవుతూ ఉంటుంది. మరి అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా అయితే చెయ్యండి. చూడండి, జాకెట్ని ఇలా ఫస్ట్ జాకెట్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత జాకెట్లో నుంచి ఇలా చీరని అయితే తీయండి. తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా జాకెట్ని అయితే ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా చేసేసి ఇప్పుడు దీన్ని ఇలా మనం మడచాలన్నమాట. ఇలా మడిచామనుకోండి, మనకైతే చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. ఇలా జాకెట్ను చీరలోనే పెట్టేసుకొని చీరని జాకెట్లోనే పెట్టేసుకొని మనమైతే ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి థ్రెడ్స్ ఉంటాయి కదండి, దాన్ని ఇలా ముడి వేసేసామనుకోండి ఇంకా నీట్గా చీర జాకెట్ ఒకే చోట ఉంటుంది. కావాలంటే దీంట్లోనే శారీ పెట్టికోట్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల నీట్గా ఉంటుంది. మడతలు అనేది ఊడిపోవు. అలాగే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కట్టుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, నిమ్మకాయతో ఇలా కనుక చేసామంటే మన గొంతు చుట్టూరా ఉండే నలుపు అనేది తగ్గిపోతుంది అనమాట. చాలామందికి చైన్లు వేసుకొని గొంతు చుట్టూరా నల్లగా అయిపోతూ ఉంటుంది. చూడ్డానికి కూడా మెడ భాగంలో నల్లగా అయిపోయి అస్సలు బాగా కనిపించదు. అలాగే చూడ్డానికి కూడా నల్లగా ఉంటుందన్నమాట. మరి మనం ఎటువంటి క్రీమ్ లేకుండా ఒక్క నిమ్మకాయతోటి మనమైతే తగ్గించుకోవచ్చు ఈ నలుపుదనాన్ని. చూడండి, ఫస్ట్ అయితే నిమ్మకాయని అయితే తీసుకోండి. నిమ్మకాయని ఇలా కట్ చేసేసుకొని దానిపైన కొద్దిగా కాఫీ పొడిని అయితే వేయండి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసేసి ఎక్కడైతే మనకి నెక్ పైన ఎక్కడైతే నల్లగా ఉందో ఆ ప్లేస్లో దీన్ని అయితే మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, ఇలా అప్లై చేసేసామనుకోండి మనకి నెక్ దగ్గర ఉండే ఆ నలుపు మొత్తం పోతుంది. కావాలంటే కొద్దిగా
పేస్ట్ను కూడా వేసుకోండి. పేస్ట్ను వేయడం వల్ల ఇంకా అక్కడ క్లీనింగ్ కూడా నీట్గా అవుతుందన్నమాట. గొంతు దగ్గర, నెక్ చుట్టూరా అలా. ఇప్పుడు ఇలా బాగా మనం మసాజ్ చేసినట్లుగా, ఇలా రుద్దినట్లుగా మనం అనాలన్నమాట. ఆ నిమ్మరసము, పసుపు, అలాగే కాఫీ పొడి, పేస్ట్ 4 కలిసి మనకి మంచిగా క్లీన్ చేస్తుంది. ఇలా రెగ్యులర్గా ఒక 10 డేస్ కనుక చేసామనుకోండి, అసలు మనకి గొంతు చుట్టూరా, నెక్కు చుట్టూరా నలుపు అనేది ఉండదన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా మసాజ్ చేసేసి ఆరిన తర్వాత నార్మల్ వాటర్తోనైనా కడిగేసుకొని, లేదంటే స్నానానికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఇలా అప్లై చేసేసుకొని తర్వాత స్నానమైనా చేసేసేయండి. ఇలా చేసామంటే మనకి రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే గొంతు చుట్టూరా, నెక్కుకు చాలా బాగా నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము ఒక్కొక్కసారి మనకి వేడి వల్ల కానీ, లేదంటే ఒక్కోసారి అనుకోకుండా వేడి గుల్లలు అనేది వస్తూ ఉంటాయి. అది ఎందుకు వచ్చాయో కూడా మనకు తెలియదు. ఎక్కువగా సమ్మర్లో వస్తూ ఉంటాయి. చాలామందికి సమ్మర్లోనే కాకుండా నార్మల్ టైంలో కూడా వేడి గుల్లలు వస్తూ ఉంటాయి. మరి వేడి గుల్లల్ని పోగొట్టుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, ఫస్ట్ అయితే అలోవెరాని అయితే తీసుకోండి. ఫ్రెష్గా మన ఇంట్లో పెరట్లో అందరి ఇళ్ళల్లో కుండీల్లో ఉంటుంది కదా, అలోవెరాని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఇలా సైడ్లకు ఉండే ఆ ముళ్ళులు ఉంటాయి కదా, దాన్ని ఇలా తీసేసేసి తర్వాత పైన ఉండే లేయర్ని అయితే కట్ చేయండి. ఇంకా తర్వాత ఇలా అలోవెరాకి ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఘాట్లు పెట్టేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా జాలి గరిటె పైన కానీ, ఇలాంటి చలాకీలు ఉంటాయి కదండి, దానిపైన కానీ ఎలా అయినా సరే మీ ఇష్టం, ఇలా పెట్టేసుకొని దీన్ని అయితే వేడి చేయాలన్నమాట. మనం ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం ఉండదు. అది వేడెక్కితే సరిపోతుంది. కానీ వేడి చేసేటప్పుడు కూడా హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టేసుకొని వేడి చేయండి. ఇలా సిమ్లో పెట్టి వేడి చేయడం వల్ల మనకి బాగా వేడెక్కుతుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన వేడెక్కుతుంది కానీ లోపల వేడెక్కదు. కానీ ఇలా సిమ్లో పెట్టి వేడి చేయడం వల్ల లోపల మధ్యలో వరకు కూడా బాగా వేడెక్కుతుంది అనమాట. ఈ విధంగా మనము వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, దీన్ని మనకి ఎక్కడైతే వేడి గుల్లలు ఉన్నాయో ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా బాగా వేడి చేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. మనం ఇలా జాలి గిన్నెలో జాలి గరిటెలో వేడి చేయడం వల్ల బాగా వేడి ఎక్కుతుందనమాట. ఇంకా ఇప్పుడు మనకి ఎంతైతే మనం వేడిని భరించగలమో అంత వేడి అయ్యేలాగా కొద్దిగా చల్లార్చుకోండి. మీకు ఎంత వేడైతే భరిస్తారో ఆ వేడి ఉండేటప్పుడు మీకు ఎక్కడైతే వేడి గుల్లలు ఉన్నాయో ఆ ప్లేస్లో దీన్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇది జారిపోతూ ఉంటుంది, ఎందుకంటే అలోవెరా చాలా జారుడు గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జారిపోతూ ఉంటుంది. అందుకోసమని జారిపోకుండా ఇలా చేతిపైన పెట్టేసుకొని ఒక కర్చీప్ను కానీ క్లాత్ను కానీ కట్టేసుకోండి. ఇంకా మనం తీసేంత వరకు కూడా జారిపోకుండా ఊడిపోకుండా ఉంటుంది. ఆ వేడి, ఆ అలోవెరా జెల్ వేడెక్కి ఉంటుంది కదా, దానివల్ల ఆ వేడి గుల్ల దాంట్లో ఉండే చెడు అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా 2 రోజులు చేసామంటే వేడి గుల్ల అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఇప్పుడైతే నిమ్మకాయలు కొద్దిగా పచ్చిగా వస్తూ ఉన్నాయి కదా, మరి మనం పచ్చి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు దాంట్లో నుంచి రసం తీసుకోవాలి అని అంటే అవి చాలా గట్టిగా ఉంటాయి, రసం అనేది తొందరగా రాదనమాట. అలాగే వచ్చినా కూడా చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి, నిమ్మకాయని ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా ఫ్లోర్ పైన పెట్టేసేసి ఇలా బాగా రుద్దినట్లుగా అనాలన్నమాట. ఇలా అనడం వల్ల అది మెత్తబడుతుంది. మెత్తబడడం వల్ల మనకి బాగా రసం అనేది వస్తుందన్నమాట. తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకొని ఇంకా రసాన్ని తీసుకున్నామంటే రసం అనేది చాలా బాగా ఎక్కువగా వస్తుంది. మనం నార్మల్గా అలా అనకుండా పిండేసామనుకోండి చాలా తక్కువగా వస్తుంది. అలా కాకుండా ఇలా నేను చెప్పినట్లుగా కనుక చేసి పిండారనుకోండి రసం అనేది ఎక్కువగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకు సెరిలాక్ అంట అది ఇది ఏదో ఒకటి పాలు అలా, లేదంటే మనం పిల్లలకి అన్నంలో నెయ్యి వేసి అలా తినిపిస్తూ ఉంటాం కదా, ఇలా కప్పు గిన్నెల్లో మరి అది ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. అలాగే పిల్లలకి అలానే రోజు పెట్టడం కూడా మంచిది కాదు. ఒక్కోసారి బ్యాక్టీరియా అవన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి మరి మనం పిల్లలకు పెట్టేటప్పుడు అవి స్మెల్ రాకుండా ఉండాలి, పాల వాసన రాకుండా ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి నీచు వాసన కూడా, ఎగ్ అలాంటివి తినిపించినప్పుడు నీచు వాసన కూడా వస్తూ ఉంటాయి. మరి అలా రాకుండా ఉండాలంటే కడిగిన తర్వాత మనం పప్పుకు ఎలాగో పెడుతూ ఉంటాం కదా, రోజు కుక్కర్ని పప్పు కానీ కూరలు కానీ చేస్తూ ఉంటాం కదా, అలా చేసేటప్పుడు ఆ గిన్నెల్ని దానిపైన పెట్టేసుకోండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇలా వేడి చేయడం వల్ల ఆ గిన్నెలకు ఉండే నీచు వాసన
అదంతా పోతుందనమాట. అలాగే ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుంది. మనం చిన్నపిల్లలకు తినిపించేది కాబట్టి చాలా నీట్‌గా ఉండాలనమాట. అందుకోసమని మనం పప్పు చేసేటప్పుడు కానీ, కూరలు వండేటప్పుడు కానీ ఇలా గిన్నెల్ని లేదంటే గ్లాసుల్ని ఇలా బోర్లిచ్చేసేయండి. ఆ వేడి వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. అలాగే గిన్నెలకు ఉండే నీచు వాసన కానీ లేదంటే ఏదైనా స్మెల్ వస్తూ ఉంటే అది పోతుందనమాట. ఫ్రెష్‌గా అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనమైతే ఇలాంటివి చికెన్ మసాలాలు, మటన్ మసాలాలు వాడుతూ ఉంటాం కదా! అలాగే కాఫీ పొళ్ళు కూడా వాడుతూ ఉంటాం. దీన్ని మనం చికెన్‌లో కానీ, మటన్‌లో కానీ వేస్తూ ఉంటాం కదా! వేసిన తర్వాత మనము ఇలా కట్ చేసుకొని వేస్తూ ఉంటాం. వేసిన తర్వాత మనకి ఎంత కావాలో అంత వాడుకున్న తర్వాత ఇంకా దీన్ని ఇలా చుట్టేసి పెట్టేస్తాం. కానీ ఓపెన్ అవుతుంది. స్మెల్ మొత్తం పోతూ ఉంటుంది. ఇంకా డబ్బాలో పోసుకోవాలంటే అది కొద్దిగానే ఉంటుంది. మళ్ళీ దానికి సపరేట్‌గా డబ్బా ఎందుకని పోయడం కూడా మానేస్తూ ఉంటాము. కానీ నేను చెప్పినట్లుగా చేయండి. ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకుంటాం కదా! దీన్ని మళ్ళీ ఇలా హోల్ వచ్చేలాగా కట్ చేసేసుకోండి. తర్వాత దీన్ని ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఈ కట్ చేసిన దాన్ని కనుక ఇలా పెట్టేసామనుకోండి, ఇంకా గాలి బయటికోదు, స్మెల్ పోదు, డబ్బాలో పోయాల్సిన అవసరమే ఉండదు. మళ్ళీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, అల్లంతో ఇలా కనుక చేశారంటే పిల్లలకు తలలో ఉండే పేలనైతే ఈజీగా పోగొట్టచ్చు అనమాట. చాలామంది పిల్లలు హాస్టల్లో ఉంటూ ఉంటారు కదా! ఇంకా పిల్లలు ఇంటికి వచ్చారనుకోండి, తలలో చాలా పేలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్ అయితే అల్లంనైతే ఇలా పైన పొట్టునైతే తీసేసుకోండి. అల్లంకి ఇలా పొట్టు తీసేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రోట్లో అయితే వేసేసుకోండి. ఇలా రోట్లో వేసేసుకొని దీన్ని దంచుకోవాలన్నమాట. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా దంచేసుకోవాలి. ఇలా దంచుకున్నామంటే మనకైతే రసం అనేది వస్తుందన్నమాట. ఈ రసము మనకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కొద్దిగా పచ్చి అల్లం అనుకోండి, ఇంకా ఎక్కువగా రసం వస్తుంది. మీకు తలకు పెట్టుకోవడానికి పచ్చి అల్లమైనా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకా తర్వాత ఇలా దంచేసుకొని ఇప్పుడైతే ఇలా పిండేసుకోండి. కొద్దిగా వాటర్ కావాలంటే వేసుకొని దంచుకోండి. ఇలా పిండేసుకున్నామంటే ఇలా అల్లం రసం అయితే వస్తుంది కదా! ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ చెక్కనైతే పిండేసుకోండి. మీ జుట్టును బట్టి మీరైతే ఈ అల్లం రసం అయితే తీసుకోవాలన్నమాట. ఇలా ఆ నిమ్మరసం కూడా పిండేసుకొని ఇప్పుడు ఈ అల్లము నిమ్మరసాన్ని రెండింటిని కలిపేసేసుకోండి. అలాగే దాంట్లోనే మీరు ఏ షాంపూ అయితే వాడతారో మీరు వాడే షాంపూను అందులో వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని దీన్ని మనం ఫస్ట్ తలలో పేలు ఎక్కువగా స్కాల్ప్ పైన ఉంటాయి కదా, అలాగే జుట్టు కుదుళ్ళకి పట్టించేసేయండి. ఈ ఘాటుకి ఈ స్మెల్కి అసలు పెయిన్లు కానీ ఈపులు కానీ చిన్న చిన్న నట్టలు ఉంటాయి కదా అవి కానీ ఏవి ఉండవన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా పట్టించేసి ఒక 20 మినిట్స్ తర్వాత తలస్నానం చేసేసేయండి గోరువెచ్చని వాటర్తో. అసలు పెయిన్లు చూద్దామన్నా కూడా కనిపించవు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇంక ఇప్పుడైతే వర్షాకాలం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా చిన్న చిన్నగా వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. మరి వర్షాకాలంలో చాలామందికి వర్షంలో తడవడం వల్ల కానీ లేదంటే మనకి చాలా చల్లగా ఉన్నప్పుడు జలుబు చేస్తూ ఉంటుంది కదా! అలా జలుబు చేసినప్పుడు ముక్కులు బిగుచుకుపోయినట్లుగా అయిపోయి అసలు గాలి ఆడదనమాట. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి ఈ విధంగా మనము ఒక చిన్న ఏదైనా సరే కడాయిని కానీ ప్యాన్ కానీ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంత వాము, ఒక 3-4 వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి వేసి సిమ్లో పెట్టి బాగా వేయించాలన్నమాట. సిమ్లోనే పెట్టాలి. అప్పుడు అది వేగేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలా మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే కర్చీఫ్లో కానీ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని మీకు వీలైతే ముడి వేసుకోండి. లేదంటే మనము అవి ఎక్కడైతే వేసామో ఆ ప్లేస్ మొత్తం రౌండ్గా పట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ అయినా వేయండి. ఇంకా అవి పక్కకు రాకుండా ఉంటాయన్నమాట. దీన్ని మనం స్మెల్ చూస్తూ ఉన్నామనుకోండి మనకి జలుబు అనేది తగ్గుతుంది. అలాగే ముక్కులు బిగుచుకుపోయినప్పుడు కూడా ముక్కులు కూడా ఫ్రీగా అయిపోయి ఊపిరి బాగా ఆడుతుంది. అలాగే నైట్ పడుకునేటప్పుడు ఇలా పిల్లో కింద పెట్టేసుకున్నామనుకోండి ఆ స్మెల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి అసలు జలుబు అనేది ఉండదన్నమాట, తగ్గిపోతుంది. ముక్కులు కూడా బాగా గాలి ఆడుతాయి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కమలా పండ్లు అయితే తెచ్చుకుంటాం కదా, కమలా పండ్లను తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఒక మనకి హోల్స్ ఉండే బుట్టలో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనము కమలా పండ్లని
తలస్నానం చేసినప్పుడు తిన్నా జలుబు చేస్తుంది, నైట్ టైం తిన్నా జలుబు చేస్తుంది, ఉదయమే మార్నింగే తిన్నా జలుబు చేస్తుంది. ఎక్కువగా మధ్యాహ్నమే తినాలి వీటిని. మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు తింటేనే మనకి జలుబు చేయదన్నమాట. మరి అలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళకి మీరు ఎప్పుడు తిన్నా మీకు జలుబు చేయకుండా ఉండాలంటే ఈ విధంగా మనం కట్ చేసేసుకొని దానిపైన ఉప్పు కారం చల్లేసుకొని ఇంకా మీరు కావలిస్తే ఇలా డైరెక్ట్గా పిండేసుకోండి దాన్ని. ఎందుకంటే దాంట్లో ఉప్పు అది కలుస్తుంది కాబట్టి మనకి ఎప్పుడు తిన్నా ఏ టైంలో జ్యూస్ తాగినా కూడా మనకి జలుబు అనేది చెయ్యదు. మనకి తలస్నానం చేసిన వెంటనే తిన్నా కూడా అసలు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఉల్లిగడ్డతో ఇలా కనుక చేసామనుకోండి ఇంకా దోమలు అనేది ఒక్కటి కూడా ఉండదన్నమాట. ఇంక ఇప్పుడు దోమలది అయితే సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది. వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, ఇంకా దోమలు కూడా చిన్నగా ఇంట్లోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడే చిన్నగా వచ్చేస్తున్నాయి అన్నమాట. మరి దోమల్ని మనము ఈజీగా బయటికి వెళ్ళగొట్టాలేసేయాలంటే ఇలా అయితే చెయ్యండి. ఆల్ అవుట్ గుడ్ నైట్లు పెట్టడం పిల్లలకి అంత మంచిది కాదు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా అది ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అందుకోసమని ఇలా మనం న్యాచురల్ రెమెడీని అయితే ట్రై చేయండి. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అలాగే దోమలు కూడా బాగా పోతాయి అన్నమాట. ఫస్ట్ అయితే ఆనియన్ ఇలా ఒక మధ్యలో హోల్ మాదిరి పెట్టేసుకోండి. దాంట్లో ఈ విధంగా మనము లవంగాలను అయితే వేసుకోవాలి. లవంగాలు వేసుకొని అలాగే కర్పూరం వేసుకొని తర్వాత దీంట్లో ఆయిల్ పోసుకొని ఇలా ఒక మనం ఏదైనా సరే ఒత్తిని పెట్టేసుకొని ఇలా పువ్వు ఒత్తిని అలా ఇంకా ఇప్పుడు వెలిగించేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఆయిల్ కూడా వేప నూనె కానీ లేదంటే ఆవాల నూనె కానీ ఉంటే పోసుకోండి. అది చాలా బాగా పనిచేస్తుంది అనమాట దోమలకి. ఇలా ఇప్పుడు ఒత్తిని వెలిగించేసుకొని మనం ఇలా ఎక్కడైనా ఇంట్లో ఎక్కడైతే దోమలు ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఇంకా ఆ స్మెల్కి ఆ వాసనకి ఆ ఘాటుకి ఒక్క దోమ కూడా ఉండదన్నమాట. అలాగే మనం కర్పూరం లవంగాలు వేసాం కదా, అది కాలే కొద్దీ మనకి ఆ స్మెల్ కూడా ఆ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. మనకి చాలా బాగా మనకి రిలీఫ్గా ఉంటుందన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా, వెన్న అండి. మనం వెన్నను తయారు చేసుకుంటాం కదా, వెన్నను కరగబెట్టుకున్న తర్వాత ఈ విధంగా నేనైతే ఐస్ క్యూబ్స్లో వేసాను అనమాట. ఇలా క్యూబ్స్లో ఐస్ను మనం చేస్తాం కదా దాంట్లో వేసాను అనమాట. వేసేస్తే చూడండి ఇలా క్యూబ్స్ మాదిరి అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఒక డబ్బాలో అయితే వేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని నెలలైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనము బయట నుంచి మార్కెట్ నుంచి అమూల్ బటర్ని తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. అలా ఎల్లోగా ఉండడానికి కొద్దిగా మనం వెన్నపూసను మిక్సీ పెట్టేటప్పుడు కొద్దిగా పసుపు వేసి పట్టేసామంటే అలా అవుతుంది. ఇంకా మీరు బటర్ దోశ కానీ బటర్తో చపాతీ కానీ బటర్ పన్నీర్ కర్రీ కానీ మీరు ఏది చేసుకోవాలన్నా బటర్ చికెన్ చేసుకోవాలన్నా సరే ఈ క్యూబ్స్ని వేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. చూడండి నేను చపాతీ అయితే బటర్ నాన్ కాల్చుకోవాలన్నా ఇలా అయితే కాల్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా మీరు బటర్ నాన్ కాల్చుకునేటప్పుడు ఈ విధంగా ఒక మనకి ఆ క్యూబ్ని వేసేసుకొని కాల్చుకున్నామంటే మనకైతే బటర్ నాన్ అయితే రెడీ అయిపోయింది. చాలామంది మనం కాల్చిన తర్వాత బటర్ కూడా పూస్తూ ఉంటారు కదా, అలా అయినా సరే మనము ఇది ఇలా కరగబెట్టేసుకొని దాని మీ పైన వేసేసామంటే కాల్చినది అది బటర్ నాన్ అయిపోతుంది అనమాట. అలాగే చపాతీ కూడా బటర్తో చేసుకోవాలంటే ఈ విధంగా ఒక క్యూబ్ను వేసేసుకొని ఇంకా చపాతీని వేసేసుకొని ఇలా కాల్చుకోవడమే. ఇంకా ఆయిల్తో పని ఉండదు, అలాగే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం బయట బటర్ తెచ్చుకొని కొనుక్కొచ్చుకొని వందల డబ్బులు ఖర్చు పెట్టే కంటే ఇంట్లోనే మనం ఎలాగూ వెన్ననైతే తీస్తూ ఉంటాం కదా మీగడ్ని, ఆ మీగడ్ని మిక్సీ పట్టేసుకొని వెన్న వస్తుంది కదా, ఆ వెన్నని ఇలా క్యూబ్స్లో వేసేసుకున్నామంటే మీకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. ఎన్ని నెలలైనా కూడా ఆ వెన్న అనేది ఆ బటర్ అనేది పాడవదనమాట. చూడండి ఇలా కాల్చుకున్నామంటే ఇలా బటర్తో కాల్చడం వల్ల చాలా స్మూత్గా ఉంటాయన్నమాట. చపాతీలైనా మనకి ఏదైనా సరే బటర్ నాన్స్ అయినా ఏదైనా సరే చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా తినడం వల్ల మనకు వేడివేడిగా తిన్నామంటే ఇలా తుంచితే తునిగేలాగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేలాగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. చూడండి మనమైతే సంచిని మనం బియ్యం ఇలా పోసుకున్న తర్వాత ఇలా మనం క్లోజ్ చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల అది ఓపెన్ అవుతూ ఉంటుంది. అలాగే మనం ఎక్కడికైనా హాలిడేస్లో ఊరికి వెళ్తూ ఉంటాం కదా, ఊరికి వెళ్ళినప్పుడు మనం అలానే పెట్టేసి వెళ్ళామనుకోండి, అది ఓపెన్ అయిపోయి దాంట్లో బల్లులు బొద్దింకలు అలాగే ఏదైనా సరే ఎలుకలు పోతూ ఉంటాయి. దాంట్లో అవి ఏదైనా పాడు చేస్తూ ఉంటాయి, అలాగే దాంట్లో గలీజ్ కూడా చేస్తూ ఉంటాయి. మరి అటువంటి ప్రాబ్లం లేకుండా
ఒక్క గాజు ఉంటే చాలండి, ఇంకా బియ్యం అనేది పురుగు పట్టవు, అలాగే బియ్యంలో ఏవి దూరకుండా నీట్గా ఉంటాయన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఈ గాజు చేసే అద్భుతం ఏంటంటే చూడండి, సంచికి ఇలా గాజునైతే తొడిగేసేయండి. ఇంకా మీరు ఎలా పెట్టేసుకున్నా సరే, మీరు ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఎట్లా పెట్టేసుకున్నా అది ఓపెన్ అయితే కాదు, మళ్ళీ మనం తీసేంత వరకు. ఇలా చేయడం వల్ల దానిలోకి బల్లులు పోవు, ఎలుకలు పోవు, అలాగే మనకి ఏదైనా చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ పోవు అనమాట. ఇంకా మళ్ళీ మనం ఇలా వచ్చిన తర్వాత వాడుకునేటప్పుడు ఈ విధంగా తీసేసుకొని వాడుకోవచ్చు. రోజు కూడా పెట్టేసుకోవచ్చు, బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటే. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది గాజు చేసే అద్భుతం. సో ఇవండి మరి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి, అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.